Sum of 7 terms 140. Sum of 9 terms 270. Sum of 13 terms ఏ ఫార్ములాలు అవసరం లేదు. 13 terms ఎంత అంక శ్రేణిలో 7 terms 140, 9 terms 270, 13 terms దయచేసి ఫార్ములాలు ఏమి రాయకండి సార్. సమ్ ఆఫ్ 7 terms అంక శ్రేణిలో 140, సమ్ ఆఫ్ 9 terms ఇన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ 270, సమ్ ఆఫ్ 13 terms ఎంత. నవ్వు ఇక్కడ చూడండి సార్, దీన్ని మనము రెండు యాంగిల్లో చూద్దాం. మెథడ్ 1 కొంత స్టెప్స్ రాద్దాము. మెథడ్ 1 అర్థమవుతే ఆ స్టెప్పులను తీసేస్తే మెథడ్ 2 వస్తుంది. ఈ సమ్మును అంతా కూడా ఎంత టర్మ్గా మార్చుకుందాం. సమ్ ఆఫ్ 7 terms 3 to the left 3 to the right, మిడ్ వాల్యూ ఎంత T4. 7 terms కాబట్టి 3 left 3 right, మిడ్ వాల్యూ T4. 140/7 ఎంత 140/7 ఎంత 20. SN by N కదా సార్. SN అంటే 140, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 7. సమ్ ఆఫ్ 9 terms 4 left 4 right, మిడ్ వాల్యూ ఎంత T5 వాల్యూ ఎంత 270/9 30. 270/9 ఎంత 30. మనకు S13 కావాలి. 6 left 6 right, మనకు కావాల్సింది T7. T4 T5 మధ్యలో తేడా 10 అంటే T5 T6 మధ్యలో తేడా 10. T6 T7 50. 57 జార్ ఎంత 350. 57 జార్ ఎంత 350. SN అన్ని కూడా TN గా మార్చుకున్నాను. సమ్ ఆఫ్ 7 terms 3 to the left 3 to the right, T4 అనేది 20. సమ్ ఆఫ్ 9 terms 4 to the left 4 to the right, T5 అనేది 30. సమ్ ఆఫ్ 13 terms 6 to the left 6 to the right, T7. ఈ రెండిటి మధ్య తేడా +10, ఈ రెండిటి మధ్య తేడా +10, ఈ రెండిటి మధ్య తేడా +10. T7 50 అయినప్పుడు, సగటు 50 అయినప్పుడు, సో 50 × 13 ఏమవుతుంది 650. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చూడండి సార్. 7 కాస్త 140 అయింది. 7 కాస్త 140 అయింది అంటే ఇంటూ 20 అయింది. 9 కాస్త ఇంటూ 30 అయింది. ఇక్కడ 2 terms పెరిగింది. ఇక్కడ ఇంటూ 20 ఇంటూ 30 +10 పెరిగింది. ఇక్కడ మళ్ళీ 2 terms పెరిగింది, మళ్ళీ 10 పెరుగుతుంది. మళ్ళీ 2 terms పెరిగింది అంటే ఇంకో 10 పెరిగింది. 1350 are 650. 1350 are 650. అందరికీ లాజిక్ అర్థమైందా సార్? క్వశ్చన్ చూస్తూనే ఉంటే ఆన్సర్ వస్తుంది. 7 terms కాస్త 140 అయింది ఇంటూ 20. 9 terms కాస్త 270 అయింది ఇంటూ 30. ఇక్కడ 2 terms పెరిగితే ఇక్కడ +10 పెరిగింది ఇంటూలో. ఇక్కడ మళ్ళీ 2 terms పెరిగితే ఇంకో ఇంటూ 10 పెరిగింది. మళ్ళీ ఇక్కడ +2 పెరిగితే ఇంకో ఇంటూ 10 పెరిగింది. 1350 are 650. ఇక్కడ 50 వచ్చింది. మొత్తం 13 terms ఉన్నాయి. 1350 are 650. లాజిక్ అందరికీ క్లియర్ అయిందా? ఇవన్నీ పెన్ను పేపర్ లేకుండా సాల్వ్ చేసే పద్ధతులు సార్. ఇక్కడ చూడండి సార్. సమ్ ఆఫ్ 9 terms 225, సమ్ ఆఫ్ 13 terms 260, సమ్ ఆఫ్ n terms 0. n ఎంత? ఇది మనకు ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. సమ్ ఆఫ్ n terms 225, సమ్ ఆఫ్ 13 terms 260, సమ్ ఆఫ్ n terms 0. n వాల్యూ ఎంత? చాలా లాజికల్గా చేద్దాం. సమ్ ఆఫ్ n terms 225 అంటే ఇంటూ 25. 9 terms ఉంటే ఇంటూ 25. 4 terms పెరిగినాయి. 9 terms కాస్త 13 terms అయింది. 4 పెరిగింది. ఇదేమైంది ఇంటూ 20 అయింది. మళ్ళీ 4 పెరిగింది. ఏమవుతుంది ఇంటూ 15 అవుతుంది. మళ్ళీ 4 పెరిగింది. ఏమవుతుంది ఇంటూ 10 అవుతుంది. అందరూ ఉన్నారు సార్. మళ్ళీ 4 పెరిగింది ఇంటూ 5 అవుతుంది. మళ్ళీ 4 పెరిగింది, 5 తగ్గితే ఇంటూ 0 అవుతుంది. n వాల్యూ ఎంత 29. ఏ పెన్ను పేపర్ లేకుండా జస్ట్ చూడంగానే మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పొచ్చు. సమ్ ఆఫ్ 9 terms 225 ఇంటూ 25, సమ్ ఆఫ్ 13 terms
ఇక్కడ 4 పెరిగితే ఇక్కడ 5 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. ఇక్కడ 4 పెరిగితే ఇక్కడ 5 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 తగ్గుతుంది. సమ్ ఆఫ్ 29 టర్మ్స్ ఎంత? 0.